కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్ నెలకొంది. ముఖ్యమంత్రి మార్పుపై సంచలన ప్రకటన చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కర్ణాటకలో సీఎం మార్పు అనేది ఊహాగానమేనని చెప్పారు. కర్ణాటకలో సీఎం మార్పు లేదని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్ సీఎం మార్పుపై స్పష్టతనిచ్చారు. The entire discussion is only concentrated on coming Rajya Sabha elections and council elections of Karnataka. Whatever speculation you people are doing, that is only speculation, no reality at all. Today we discussed about the Rajya Sabha seats and the council seats of Karnataka. The candidates of Rajya Sabha and council seats of Karnataka will be announced along with the other seats like Chhattisgarh, like Madhya Pradesh and Rajasthan and Jharkhand, like the states. That's all. This is what we have decided today, nothing else. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి మార్పు లేదని కేసీ వేణుగోపాల్ క్లియర్ గా చెప్పడం చూస్తున్నాం. సీఎం ను మారుస్తారు అనేది జస్ట్ ఊహాజనికమేనని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రాధాకృష్ణ? గుడ్ ఈవినింగ్ రత్న. కన్నడ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా కర్ణాటక కాంగ్రెస్ లో ఒక చర్చ ఉంది. సో ముఖ్యమంత్రి మార్పు, ఎందుకంటే పవర్ షేరింగ్ సంబంధించి గత కొద్ది నెలలు కూడా అడపాదడపా తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ లో ఒక చర్చ ఉంది, ముఖ్యమంత్రి మారతారు అని చెప్పేసి గత కొద్ది నెలలుగా చర్చ జరుగుతూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే మొన్నట దాదాపు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరాఖరకు సీనియర్ గా ఉన్నటువంటి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు, అదేవిధంగా చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సిద్దరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. సో సిద్దరామయ్య ఒకవైపు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తూనే మరోవైపు డీకే శివకుమార్, ఎందుకంటే మొన్న కర్ణాటక జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సో ఒక రకంగా కాంగ్రెస్ గెలుపులో అన్ని తానే వ్యవహరించాడు, ఒక రకంగా కేసులు ఎదుర్కొన్నాడు, అదేవైపు పార్టీకి ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచాడు. గెలుపులో చాలా క్రియాశీలక పాత్ర డీకే శివకుమార్ పోషించాడు. సో ఇది ఎవరు కాదలేని సత్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి డీకే శివకుమార్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ అధిష్టానం మాత్రం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో సో కొంత కాంగ్రెస్ లో స్టేబుల్ ప్రభుత్వం ఉండాలి, కొంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండాలి కాబట్టి సో బీజేపీ అప్పటికే బలపడి ఉంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి సో బీజేపీ వ్యూహాలను తట్టుకునేలా అదే సందర్భంలో ఒక స్టేబుల్, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిద్దరామయ్య కరెక్ట్ చాయిస్ గా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అదే సందర్భంలో అప్పటికే డీకే శివకుమార్ సంబంధించి కొన్ని కేసుల వ్యవహారంలో ఈడీ విచారణ జరిపిన నేపథ్యంలో సో మున్ముందు భవిష్యత్ రాజకీయంగా కేసుల వ్యవహారం డీకే శివకుమార్ తలకు చుట్టుకుంటే అది ఆటోమేటిక్ గా పార్టీకు నష్టం చేకూరుస్తుంది కాబట్టి అన్ని ఆలోచించి సిద్దరామయ్యకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అదే సందర్భంలో అప్పుడు సిద్దరామయ్య వైపుకు అవకాశం ఇస్తూనే మరోవైపు డీకే శివకుమార్ కూడా హామీ ఇచ్చారు. తొలి 2.5 ఏళ్లు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆ తర్వాత తదుపరి 2 తర్వాత డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఆ అనుకున్నట్టుగా 2.5 ఏళ్లు ముగిసింది, ఎందుకంటే గత నవంబర్లోనే ముగిసింది. ప్రస్తుతానికి మే 20వ తారీఖు, మొన్నటి మే 20వ తారీఖు దాదాపుగా 3 సంవత్సరాలు విజయవంతంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 3 సంవత్సరాలు ముగించుకుంది. సో 4వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సో మరొకసారి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలంటూ తన అనుయాయుల చేత కొంత ఢిల్లీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గత 2-3 నెలలుగా చర్చ జరుగుతూ వచ్చింది. గతంలో బీహార్ ఎన్నికలు ఉండడం వల్ల బీహార్ ఎన్నికలపై దృష్టి పెట్టడం, రీసెంట్ గా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి దృష్టి పెట్టడం వల్ల కాంగ్రెస్ అధిష్టానం ఈ అన్ని ఎంటైర్ ఎపిసోడ్ లో కొంత కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాన్ని అంతా పక్కన పెట్టింది. సో ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇక కర్ణాటక కాంగ్రెస్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. దీనికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. దానికి ఏంటంటే ఇటీవల రాజ్యసభ ఎన్నికలు, త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల జూన్ సంబంధించి జూన్ 25 నాటికి కర్ణాటకలో 4 రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వారు రిటైర్ కాబోతున్నారు. అందులో ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచే రాజ్యసభకు ఎన్నికారు. సో అతని పదవి కాలం వచ్చే నెలలో ముగియబోతోంది. ఇక మరొకరు మాజీ ప్రధానిగా పనిచేసినటువంటి హెచ్డి దేవగౌడ జేడీఏ పార్టీ నుంచి కూడా
అక్కడ కుమారస్వామి పార్టీకి సంబంధించి అక్కడ కూడా అతను వచ్చే నెలతో పదవి ముగియబోతోంది, పదవి కాలం. సో ఇంకా మరొకటి 2 బీజేపీ నుంచి ఉన్నాయి. అందులో ఒకరు నారాయణ కాగా మరొకరు ఈరన్న బి కడియాడి కూడా ఇప్పుడు దాంట్లో బీజేపీకి సంబంధించినటువంటి పదవి కాలం ముగుస్తున్న వారు ఉన్నారు. సో ఇప్పుడు 4 రాజ్యసభ సభ్యులు అక్కడ నుంచి ఖాళీ అవుతున్నారు కాబట్టి 4 రాజ్యసభ సీట్లు అక్కడ వస్తున్నాయి కాబట్టి సో ఎవరిని నియమిస్తే బాగుంటుంది. ఎలాగో మల్లికార్జున ఖర్గే ఏసీసీ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి అత్యంత క్రియాశీలక పాత్ర ప్రస్తుతం కాంగ్రెస్ లో ఒక రకమైన చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాజ్యసభలో అతనిదే పైచేయిగా ఉంటుంది. రాజ్యసభ నుంచి కూడా అతను మొత్తంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో సో మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మల్లికార్జున ఖర్గేకు రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి తిరిగి అవకాశం ఇచ్చే అధిష్టానం ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా 3 ఉంటాయి. అందులో ఇప్పుడు ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఒక రకంగా చూస్తూ ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరఫున చట్టసభలో ఒకరు ఉండాలనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను కనుక మనం భవిష్యత్తులో కనుక మాట్లాడితే ప్రతి రాష్ట్రం నుంచి రిప్రజెంటేటివ్ ఉంటే చట్టసభలో అటు పార్లమెంట్ కావచ్చు లేకుంటే ఇటు రాజ్యసభలో ఉంటే బాగుంటుంది. ఆ అంశాలను లేవనైతే ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి త్వరలో డీలిమిటేషన్ అంశం జరగబోతుంది. డీలిమిటేషన్ ఉంటుంది కాబట్టి డీలిమిటేషన్ సందర్భం కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కడైతే చట్టసభలో ప్రాతినిధ్యం లేదో ఏ రాష్ట్రాలకి కాంగ్రెస్ నుంచి పార్లమెంటు కావచ్చు అదేవిధంగా రాజ్యసభకు సరైన ప్రాతినిధ్యం లేదో అలాంటి రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాంటి తరుణంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో మిగతా చోట్ల నార్త్ లో కూడా కొన్ని చోట్ల దక్షిణాదిలో ఉండగా నార్త్ లో మిగతా స్టేట్ లో అడపాదడప కొన్ని అసెంబ్లీ కావచ్చు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ చాలా కోలుకోలేని దెబ్బ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కొంత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి కూడా ఇంకా పార్టీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడికి ఇస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయంగా చాలా కీలకం కావచ్చు, మరింత స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే నష్టపోయామో సో మరొకసారి పొలిటికల్ గా కొంత రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా రాజకీయంగా కొంత బలపడేలా కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. సో అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎవరికైనా కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి గతంలో అధిష్టానానికి అత్యంత చనువుగా ఉండి కాంగ్రెస్ సంబంధించి పూర్తి స్థాయిలో డెడికేటెడ్ గా పనిచేసిన వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్టు. ఈ అన్ని అంశాలపై చర్చించడానికి ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలకు ప్రధానమైన చర్చ, అదేవిధంగా నెక్స్ట్ రాజ్యసభకు సంబంధించి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అదే ఒక అంశంపై చర్చ జరిగినట్టయితే ఈ రోజు మరొకటి అత్యంత కీలకమైనది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2025లోనే ఇక్కడ ఇప్పుడు మరి కాస్త ఈ నెలలో ఈ సంవత్సరం 2026 చివరి కల్లా 15 మండలికి సంబంధించి 15 సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిని కూడా మొత్తం సెట్ చేయడానికి ఆలోచిస్తుంది. ఇవన్నీ అంశాలపై చర్చించడానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్టుగా కూడా అధికారికంగా కేసీ వేణుగోపాలే కాసేపటి క్రితం ప్రకటించారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరిని ఒకేసారి ఢిల్లీకి పిలిపించడంతో రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు, మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అత్యంత కీలకమైన సమావేశం కాబట్టి పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చి ఉంటుంది. మొత్తంగా పవర్ మార్పు, ముఖ్యమంత్రి మార్పు అనే అంశం చర్చకు వచ్చుంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి మారబోతున్నారా అనేది కూడా నిన్న సాయంత్రం నుంచి కొంత ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి. సో వాటన్నిటిని కూడా కేసీ వేణుగోపాల్ ఒక్క మాటతో పూర్తిగా కొట్టిపారేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదు, ఏదైతే ప్రచారం జరుగుతుందో అదంతా కూడా ఊహాగానాలేదని పూర్తిగా స్పష్టమైన ఒక ప్రకటన చేశారు. సో ఇక నెక్స్ట్ కొన్ని అంశాలపై చర్చ జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే డీకే శివకుమార్ మొన్నటి ఎన్నికల ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ప్రభుత్వం రావడానికి, కాంగ్రెస్ అధికారం రావడానికి చాలా క్రియాశీలంగా పనిచేశారు కాబట్టి అయితే ఇదే సందర్భంలో పూర్తి స్థాయిలో దానిపై చర్చ లేకున్నప్పటికీ అయితే డీకే శివకుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అత్యంత కీలకమైన నంబర్ 2 పొజిషన్ నీదే ఉంది కాబట్టి సో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం తెస్తే ఇప్పుడు పూర్తి ఈ టర్మ్ మొత్తం సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత మరొకసారి అధికారానికి వస్తే ఖచ్చితంగా నిన్నే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఇప్పటికే డీకే శివకుమార్ కు రాహుల్ గాంధీ కొంత వ్యక్తిగతంగా చెప్పినట్టుగా సమాచారం ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ రకంగా సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును మరొకసారి డీకే శివకుమార్ భుజపైన పెట్టి అతను గెలిస్తే అప్పుడు నీకు అవకాశం ఇస్తామని చెప్పేసి కొంత స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో మొదట్లో డీకే శివకుమార్ కొంత
కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ సో మరి పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఎన్నికలు గెలిస్తే ఖచ్చితంగా తనకే ఈసారి అవకాశం వస్తుంది. అది కూడా పూర్తి స్థాయి ఈ సగం 2.5 సంవత్సరాల కన్నా అది పూర్తి స్థాయి టర్మ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన కూడా డీకే శివకుమార్ అదేవిధంగా తన వర్గంతో ఈ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినట్టు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిన ఫార్ములా ఉందో తన అనుచరంతో చర్చించినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంత దీనిపై సానుకూలంగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రస్తుతం మరొకసారి ఈ అంశం పైన ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇద్దరిని ఢిల్లీ పిలిపించి ఇద్దరికి ఒకవైపు సిద్దిరామయ్యకు మరోవైపు డీకే శివకుమార్ కు ఈ పవర్ షేరింగ్ అంశంలో స్పష్టత ఇవ్వడంతో పాటుగా రాజ్యసభ ఎన్నికల్లో మనం చేయాల్సింది ఎలా ఉంది, ఏం చేయాలి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుందో కూడా మొత్తంగా అధిష్టానం వీళ్ళకి గైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఒక రాజ్యసభ సీట్లకు అవకాశం ఇస్తే పక్క ఇతర రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులకు అవకాశం ఇస్తే ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అనేది. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం సిద్దిరామయ్య కర్ణాటక సంబంధించి ముఖ్యమంత్రి సిద్దిరామయ్య సంబంధించి ఏపీ సీనియర్ నాయకుడు గతంలో మాజీ మంత్రిగా పనిచేసినాడు. సో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి రఘువీరారెడ్డి పేరు కొంత రెఫర్ చేసినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు కొంత ముఖ్యంగా కూడా సిద్దరామయ్యకు అదేవిధంగా రఘువీరారెడ్డికి కూడా కొంత రాజకీయంగా సత్సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎంటైర్ వ్యవహారం కూడా రాజ్యసభ సభ్యులు ఎవరికి ఇస్తే బాగుంటుందో చర్చలో ఇప్పుడు ఎవరిని నామినేట్ చేస్తారో కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. సో అన్ని కలుపుకొని ఒకటి పవర్ షేరింగ్, నెక్స్ట్ రాజ్యసభ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ 3 అంశాలకు సంబంధించి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క రాజ్యసభ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించి బాధ్యతలంతా కూడా డీకే శివకుమార్ కే అప్పచెప్పినట్లు కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ అన్ని ఎంటైర్ సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారు. సో నెక్స్ట్ ఒక విత్ ఇన్ 2-3 days లో ఇప్పటికైతే ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని చెప్పేసి ఇప్పటికే కేసీ వేణుగోపాల్ ప్రకటించారు కాబట్టి నెక్స్ట్ కర్ణాటకకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎన్నికలపైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో మరొకసారి ఎందుకంటే 3 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి త్వరలో ఎన్నికలు వస్తాయి కాబట్టి అప్పటికే పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి అధిష్టానం వీళ్ళిద్దరికీ సూచించినట్టుగా తెలుస్తా ఉంది. రత్న. థ్యాంక్ యూ రాధాకృష్ణ.